హలో అండ్ హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు తేజ టాక్స్ తెలుగు. వీడియో స్టార్టింగ్ లోనే ఇలా ఆటోలో వెళ్తున్నాను ఏంటి అనుకున్నారా? నాకైతే ఈరోజు చాలా ఫ్రీ టైం దొరికింది. పిల్లలు కూడా నాతో లేరనమాట. సో ఈ రోజు అయితే కొంచెం సరదాగా షాపింగ్కి వెళ్ళాను. ఎందుకంటే నాకు ఈరోజు నాకంటూ నేను టైం స్పెండ్ చేసుకుందాము అనిపించింది. సో టైం స్పెండ్ చేసుకోవడం అంటే నేను కొంచెం ఇంట్రెస్టింగ్ అంటే అది షాపింగే కదా ఎవరికైనా ఆడవాళ్ళకి. సో ఇక్కడికైతే వచ్చేసాను, మ్యాక్స్కి వచ్చాను. యాక్చువల్లీ నేను ఒక 2 జతలు కొనుక్కొని వెళ్దాం అనుకున్నాను. బట్ ఇంకా టైం ఉంది కదా అనేసి పెద్దగా రెడీ అవ్వకపోయినా సరే గోల్డ్ షాప్కి కూడా వెళ్ళానమాట. గోల్డ్ షాప్కి ఎప్పుడైనా వెళ్ళానంటే కొంచెం నీట్గా రెడీ అయి వెళ్తాను. బట్ ఈసారి మాత్రం పెద్దగా రెడీ అవ్వకుండానే వెళ్ళిపోయానమాట. ఈవెన్ గోల్డ్ షాప్కి వెళ్ళేటప్పుడు వేసుకునే డ్రెస్ కూడా సెట్ అయ్యేది వేసుకోలేదు. అండ్ ఈ టాప్ ఎలా ఉంది, ఈ ట్యూనిక్ అయితే నేను తీసుకున్నాను, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మీలో ఎంతమందికి ఇలాంటి కలర్ ఇష్టం, ఇలాంటి కలర్స్ ఉన్న డ్రెస్సెస్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకు. బట్ ఒక్కసారి 2 సార్లు వేసుకోగానే కొద్దిగా పాత పడినట్టు అనిపిస్తాయి అనేసి పెద్దగా తీసుకోను. అండ్ ఈ వైట్ టాప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, జీన్స్ మీద చాలా బాగుంటుంది. ఈ స్వెట్ షర్ట్ కూడా చాలా బాగుంది, పిల్లలకి చలికాలం కదా సో ఇలాంటివి కూడా కొనుక్కోవచ్చు. అండ్ నేనైతే నిహాన్కి ఒక టీ షర్ట్ అయితే తీసుకున్నాను, ఇది కూడా 2 టీ షర్ట్స్ అయితే తీసేసుకున్నాను. సో బట్టల షాపింగ్ అయితే అయిపోయింది. నేను ఫస్ట్ చూపించిన ఒక పింక్ టాప్ అయితే తీసుకున్నాను అనమాట నా కోసం. అండ్ నేను ఇంకా ఏమీ తీసుకోలేదు. అండ్ షాపింగ్కి వెళ్ళి అప్పుడే ఇంటికి వెళ్ళాలనిపించలేదనమాట. నాకంటూ కొంచెం టైం అయితే స్పెండ్ చేయాలి, కొంచెం నీట్గా రెడీ అయ్యుంటే ఇంకా బాగుండేది అనిపించింది అనమాట. యాక్చువల్లీ గోల్డ్ షాప్కి వెళ్ళే ప్లాన్ లేకుండా బట్ వెళ్ళాను అనమాట. ఒక చిన్న డైమండ్ నెక్లెస్ అయితే తీసుకోవాలని ప్లాన్ ఉంది. సో నేనైతే పిఎంజేకి వచ్చేసాను కలెక్షన్ చూద్దామని. నిజంగా అండి చందానగర్ పిఎంజేలో చాలా బాగుంది కలెక్షన్. అయితే డైమండ్ జ్యువెలరీ ఫొటోస్లో వీడియోస్లో కంటే రియల్గా చూస్తే డైరెక్ట్గా చాలా బాగుంటాయి. అండ్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అందుకని నేను కొంచెం ఎక్కువసేపు పెట్టుకుని పిఎంజేలో కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఎవరైనా డైమండ్ జ్యువెలరీ కావాలి అనుకుంటే ఇక్కడికి రావచ్చు. ఇలాంటి హారాలు ఏమైనా తీసుకున్నాం అనుకోండి, దీన్ని లాకెట్ని కూడా సపరేట్గా చేసుకొని నల్ల పూసలకి కానీ అలా కూడా వేసుకోవచ్చు. ఇదైతే అరౌండ్ 4.5 to 5 lakhs అలా చెప్తున్నారు. నా డ్రెస్ కూడా బోట్ నెక్ అవడం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాను అనమాట చెక్ చేసుకోవడానికి. కానీ చాలా బాగున్నాయండి కలెక్షన్. ఎప్పుడైనా చందానగర్ పిఎంజే కానీ దగ్గరలో ఉన్న పిఎంజే స్టోర్కి కానీ మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇది చూసారా కంట మోడల్లో డైమండ్ నెక్లెస్, ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. లాకెట్ తీస్తే అంటే కింద డ్రాప్ ఉంది కదా, అది తీసి డిటాచ్ చేసుకోవచ్చు అనమాట. సో దాన్ని తీస్తే ఎలా ఉంటుందని జస్ట్ చెక్ చేసుకున్నాను అనమాట లాకెట్ని కవర్ చేసి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ ఇది కూడా చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 7 lakhs వరకు చెప్పినట్టున్నారు. సో డైమండ్ జ్యువెలరీ అంతా చూసాక డిస్ప్లేలో 2 నల్ల పూసలు ఉన్నాయన్నమాట. దండలు చాలా బాగున్నాయి అనేసి తీసుకున్నాను. ఇది కొద్దిగా ఓల్డ్ మోడల్ ఉన్నా చాలా నచ్చింది నాకు. అండ్ ఇది ఇంకో మోడల్ అనమాట. ఇది కూడా డైమండ్దే, అరౌండ్ 1.7 దాకా చెప్పినట్టున్నారు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటి లాకెట్లు మళ్ళీ సపరేట్గా అయితే నాకు దొరకలేదు. అండ్ ఆ తర్వాత సిబీజీకి అయితే వచ్చాను. ఇక్కడ కూడా డైమండ్ నెక్లెస్లు అడిగాను. ఫస్ట్ డైమండ్ నెక్లెస్ల ముందు
ఈ నెక్లెస్లు చూపించారనమాట. ఇవేంటంటే ఇవి రియల్ డైమండ్ అయితే కాదు, డైమండ్ నెక్లెస్ లాగే ఉంటాయి చూడ్డానికి, బట్ డైమండ్ కాదు, స్టోన్స్ అనమాట. స్టోన్స్కి ఇలా డైమండ్ నెక్లెస్ లాగా నార్మల్ స్టోన్స్తో చేశారు. ఇవైతే కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది. నార్మల్గా ఈ స్టోన్స్ వరకు ఒక 15,000 అరౌండ్ పడుతుంది. మిగతాది గోల్డ్, మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ పడతాయి అనమాట. చూడడానికి మాత్రం ఎగ్జాక్ట్గా డైమండ్ నెక్లెస్ లాగే ఉన్నాయి. నేను అనవసరంగా బోట్ నెక్ వేసుకొని వచ్చాను అనిపించింది. సేపు డైమండ్ నెక్లెస్లే చూసాం కదా అనేసి ఇప్పుడు నార్మల్ నెక్లెస్లకి అయితే వచ్చేసాను. కొంచెం డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. CBJలో కొంచెం ట్రెండీగా ఉన్నట్లు అనిపించాయి. అండ్ ఇది చూసారా, కూడా ఒక నెక్లెస్ కొనుక్కునే ప్లాన్ ఉంది. సో మీకు ముందు వీడియోస్ చూస్తుంటే నేను భీమాలో ఆల్రెడీ స్కీమ్ కడుతున్నానని తెలిసే ఉంటుంది. ఒకవేళ అక్కడ నాకు ఏదైనా నచ్చకపోతే కలెక్షన్ భీమాలో, సో నేను ఏదైనా ఫోటో చూపించినా కూడా వాళ్ళు ఎగ్జాక్ట్గా చేస్తామన్నారు. సో ఇలా అన్ని షాపింగ్ చేసుకొని వచ్చేసి కలెక్షన్ అంతా చూసేసి వచ్చేసాను అనమాట. అండ్ నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళాను. ఈసారి సీతాకి వెళ్ళాను అనమాట. ఇప్పుడు నేను పెట్టుకునే నెక్లెస్ ఎంతో తెలుసా, కాస్ట్ 13 lakhs దాకా చెప్పారనమాట. డైమండ్ నెక్లెస్. నెక్స్ట్ అయితే శారీ కట్టుకుని వెళ్ళాను. యాక్చువల్లీ ఒక చిన్న బడ్జెట్లో నేను ఒక చిన్న నెక్లెస్, డైమండ్ నెక్లెస్ తీసుకోవాలని నా ప్లాన్ అనమాట. అందుకే ఈ షాపింగ్ చేశాను. ఫైనల్గా నేనైతే నా బడ్జెట్లో ఒక చిన్న డైమండ్ నెక్లెస్ తీసుకుందాం అనుకున్నా కదా. ఫస్ట్ అయితే ఇది తీసుకుందాం అనుకున్నాను. ఇది నాకు చాలా బాగా నచ్చింది. పెట్టుకుంటే కూడా చాలా డిఫరెంట్గా ఉందనమాట. ఫస్ట్ ఇదే తీసుకున్నాను. అండ్ ఇవన్నీ కూడా చూశానులేండి, ఇవి నల్ల పూసలకి లాకెట్లు డైమండ్వి. బట్ ఇది వద్దులే, ఇది కొంచెం డెలికేట్గా ఉంది అనిపించింది. సో అందుకనేసి నాకు నచ్చినా కూడా అది తీసుకోలేదు. సో నా బడ్జెట్లో నేను తీసుకున్న నెక్లెస్ ఏంటి అవన్నీ చూడాలి అనుకుంటే నా నెక్స్ట్ వీడియోస్లో చూడండి. నా వీడియో అయితే కొంచెం ఇన్ఫర్మేటివ్గానే ఉంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో నేనేం తీసుకున్నానో నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ నవ్ అండి. బాయ్.